ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 379వ నామం కారణం. జగత్తుకి కారణమైన స్వామిని కారణం అన్నారు. నిమిత్త కారణం, ఉపాదాన కారణం, అన్ని కారణాలు అనేకం ఉన్నాయి. కారణాలన్నీ కూడా అన్ని కారణాలకి కారణమైన వాడు పరమాత్మ. అందుకని నిమిత్త కారణమే కాకుండా ఉపాదాన కారణం కూడా తానే అయినటువంటి భగవంతుణ్ణి కారణం అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. ఇప్పుడు ఒక జగత్తులో ఒక పని చెయ్యాలంటే అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకు కారణాలు స్వామి. కనుక అన్నిటికీ కారణమైనటువంటి స్వామిని కారణం అని అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. కారణం లేని కార్యము లేదు అంటారు. మరి ఆ కారణం ఏ పని చేసినా దానికి కారణం ఏంటి అని మనం అడుగుతాము. ఎవరైనా ముందు ఆ మాటే వస్తుంది. ఒక తెలియని పని కానీ ఏదైనా చేస్తే ఎందుకు చేస్తున్నావు, కారణం ఏమిటి అని ప్రతి వాళ్ళు అడుగుతారు. అంటే కారణము లేని కార్యము ఉండదు గనక కార్యం కనపడుతుంది, కారణం అందరికీ తెలియదు. అందుకనే ఆ కారణాన్ని అడుగుతారు. అలాగే ఇక్కడ కారణం కనపడని కారణం ఎవరు అంటే ఇక్కడ పరమాత్మ. ఆ కారణం పరమాత్మే. మరి ఆయా కారణాల చేత ప్రాణుల కోసం ఆయా కార్యాలు నిర్వహించే స్వామికి కారణం అని పేరు వచ్చిందని పరాశరులు వ్యాఖ్యానించారు. అంటే అనేక పనిముట్ల చేత మరి మన జీవనం కోసం అనేక కార్యాలు చేస్తూ ఉంటాం కదా, అవన్నిటికీ కారణం పరమాత్మే అని కనుక కారణం అనే పేరు వచ్చిందని పరాశరులు వ్యాఖ్యానించారు. జగత్తుకి కారణమైన వాడు కనుక కారణం అన్నారు. కా ప్లస్ అరణం అంటే నీరు ఆశ్రయంగా కలవాడు, వాయువునకు బ్రహ్మకు ఆశ్రయమైన వాడు కనుక కారణం అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మహాత్ములు స్వామిని ఓం కారణాయ నమః అన్నారు. జగత్తుకి కారణమైన వాడు స్వామి, నీరు ఆశ్రయంగా కలిగిన వాడు అంటే ఆయన ఎక్కడున్నాడు? నారము అంటే నీరు అన్నారు. నారాయణుడు ఆ నీరే జగత్తుకి ఆధారం. ఆ నీరు లేకపోతే జగత్తే లేదు. వాయువు ఆధారం. ఆ వాయువు లేకపోతే జీవి లేడు. జీవికి ఆధారం వాయువు, నీరు. మరి అలా ఆ నీరు వాయువుకి ఆశ్రయమైన వాడు, కారణమైన వాడు స్వామి. మరి బ్రహ్మకి ఆశ్రయమైన వాడు గనక కారణమని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మహాత్ములు స్వామిని ఓం కారణాయ నమః అన్నారు. తర్వాత ఇంకొక అర్థాన్ని కూడా మనం ఇంకొంచెం తెలుసుకుందాం. కార్యకారణ సంబంధం ఉన్నది సృష్టిలో ఒక భాగం. అంటే ప్రతి కార్యానికి కారణం ఉంటుంది, అది సహజం. సృష్టిలో అది ఒక భాగం. పనులకి కారణాలు, కారణాలకి ఫలితాలు, మళ్ళీ ఆ ఫలితాలు మరికొన్ని పనులకు కారణాలై ఉంటాయి. అంటే ఒక పని చేస్తే దానికి ఒక కారణం ఉంటుంది, దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి మళ్ళీ ఇంకొక పని ఉంటుంది, కారణం ఉంటుంది. మొత్తం అంతా ఒక గొలుసులాగా ఏర్పడుతుంది. ఏమిటి ఉదాహరణ ఏంటంటే, ఒకడు నెలకి 1000 రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నాడు. 1200 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే ప్రతి నెల అప్పు పెరుగుతుంది. అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేయవలసి ఉంటుంది.
ఇలా అప్పులు వానిపై వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ సమస్యకి అంతు ఉండదు. అంటే ఒక పనికి కారణం ఏమిటి, మళ్ళీ ఆ పనికి ఇంకో పని కారణం అన్నాడు కదా, అందుకని దీనికి ఉదాహరణ చెప్పారనమాట. అంటే మరి 1000 రూపాయలు సంపాదించి 1200 ఖర్చు పెట్టిన కారణంగా మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. మళ్ళీ అది తీర్చడానికి చాలకం మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది. అంటే ఒకదానికి ఒకటి కారణం, కారణానికి ఫలితం, మళ్ళీ ఆ ఫలితానికి తగిన మళ్ళీ పని కారణం, అలా అంతులేని విధంగా ఉంటాయి. అలాగే పనులకు కారణాలు ఫలితాలు ఒకదానినొకటి బాధిస్తూ ఉంటాయి, గొలుసులాగా ఉంటాయి. అలాగే మనము ఏ పని అయినా చేయాల్సి ఉన్నట్లయితే వానికి కారణం కావాలి అంటాం. దానికి కారణం చెప్తేనే చేస్తామంటాం. అలాగే పని చెయ్యటం ముఖ్యంగానే కారణం కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను పోషించడానికి వాళ్ళ యందు గల మమకారం కారణంగా వాళ్ళని పెంచుతారు. కానీ ఇక్కడ పోషించబడుట ముఖ్యముగానే మమకారం కాదు. భగవంతుడు సకల జగత్తులకి అందులో ఉన్నటువంటి జీవుల్ని ఏ కారణం లేకుండానే రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, రక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అటువంటి ఇన్ని పనులకు కారణమైన స్వామిని కారణం అన్నారు. అలాగే కారణ నామి అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి ఎన్నో సృష్టిలో నువ్వు సృష్టించి కారణమయ్యావు. మమ్మల్ని సృష్టిలో ఒక భాగంగా నువ్వు సృష్టించావు. ఏ కారణంతో సృష్టించావో మాకు తెలియదు. మరి తెలియని ఆ కారణాన్ని తెలియజేసి సృష్టి మళ్ళీ ఎలా అయిందో అలా మళ్ళా నీ దగ్గరికి తీసుకునేటువంటి ఆ లయ మార్గాన్ని కూడా మాకు తెలియజేసి అనుగ్రహించి కారణమైనటువంటి నువ్వు మమ్మల్ని సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, జ్ఞాన ఐశ్వర్యంతో మమ్మల్ని అనుగ్రహించాలని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.